ముందుగా మహిళా వాలంటీర్. నా జగనన్న నమస్తే అన్న. నిన్న దగ్గరగా చూస్తానని, ఇంత దగ్గరగా మాట్లాడతానని నేను కల్లో కూడా ఊహించలేదన్నా. నాకు చాలా సంతోషంగా ఉంది, మాటలు రావట్లేదన్నా. నా పేరు దాసర జోష్నాదేవి, నా భర్త పేరు దాసర మెల్కియా. నాకు ఒక కుమారుడన్నా. మాది గొల్లపాలెం గ్రామం, పిరంగపురం మండలం. రేపుడు సచివాలయం కింద నేను వాలంటీర్గా పనిచేస్తున్నానన్నా. అన్నా, రాష్ట్రానికి రెండు కళ్ళు లాంటి సంక్షేమం, అభివృద్ధి లాంటి వాటిని నవరత్నాలు అనే సంక్షేమాలతో ముడిపెట్టి ఆనాడు మీరు పాదయాత్రలో మా దగ్గరకు వచ్చి మా కష్ట సుఖాలు ఎరిగి నేను విన్నాను, నేను ఉన్నాను, మాట తప్పను మడమ తిప్పను అన్న మాటకి కట్టుబడి ఎవరైతే నిష్పక్షపాతంగా నిస్వార్థంతో కులం మతం వర్గం చూడకుండా ఎవరైతే అర్హులైన వారి దగ్గరికి సంక్షేమ పథకాలు తీసుకువెళ్తారో వారిని గుర్తించి వర్జం లాంటి వాలంటీర్ వ్యవస్థను ఏర్పరిచి రాష్ట్రాన్ని అభివృద్ధి పనుల్లోకి నడిపించిన ఘనత దేశంలో మొదటిగా మీకే దక్కుతుందన్నా. అన్నా, నాకు కేటాయించిన 64 కుటుంబాలలో ఏ కుటుంబం ఏ సంక్షేమ పథకానికి అర్హులో గుర్తించి వారి దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు, వాళ్ళ ముంగిటిలోకి చేరవేసినప్పుడు వాళ్ళ మొహాలలో ఆనందం, పెదాలపై చిరునవ్వు చూసినప్పుడు చాలా సంతోషం వేసిందన్నా, చాలా సంతోషం వేసింది. ముఖ్యంగా అన్నా, ప్రతి నెల తెల్లవారకు ముందే 1వ తారీఖున తలుపు తట్టి ఆ అవ్వాతాతల చేతుల్లో ఆ పింఛను పెట్టినప్పుడు, అమ్మా మేము కష్టాలు పడకుండా మా పెద్ద కొడుకు, మా మనవడు ప్రతి నెల మీ ద్వారా ఇలా ఇస్తున్నందుకు మా దీవెనలు ఎప్పుడూ ఉంటాయని బాబుకు చెప్పండి అని మా చేతులు తాకినప్పుడన్నా అనుభూతి వర్ణించలేవన్నా. ఒకటి సంఘటన నీకు పంచుకోవాలనుకుంటున్నానన్నా. నా పరిధిలో వృద్ధాప్య పింఛను తీసుకుంటున్న ఒక తాత హాస్పిటల్లో ఉండటం జరిగింది. ఆ మరుసటి రోజే 1వ తారీఖన్నా నేను మన యాప్ 12 అయితేనే ఓపెన్ అవుతుంది. నేను 12 దాకా తన దగ్గర కూర్చొని ఆ పింఛను ఇవ్వటం జరిగిందన్నా. దురదృష్టవశాత్తు అతను అనుకోకుండా 2-3 గంటలకే చనిపోవటం జరిగిందన్నా. అప్పుడు తన భార్య వచ్చి నన్ను గట్టిగా హత్తుకున్నప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చిందన్నా. అప్పుడు అనిపించింది నాకు, ఇది కదా అసలైన సేవ అని. అన్నా, అలాగే నా పరిధిలో చాలా మందికి రైస్ కార్డులు లేవన్నా. కానీ మన ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు, రైస్ కార్డులు ఇచ్చినప్పుడు వాళ్ళు పొందిన ఆనందం అంతా ఇంత కాదన్నా. ప్రతి నెల రైస్ తీసుకుంటున్నప్పుడు, అక్క మీ వల్లే ఇది మాకు సాధ్యమైంది అన్నప్పుడు ఆ సంతోషానికి అద్దులు లేవన్నా. అన్నా, ఒక్క మాటలో చెప్పాలంటే తల్లి గర్భంలో ఉన్న శిశువు దగ్గర నుంచి వాళ్ళకి వృద్ధాప్యం వచ్చే వరకు ఏ ఏ వయసుల్లో ఏమేమి అవసరమో ఒక తండ్రిగా, తల్లిగా, అన్నగా గుర్తించి సంక్షేమ పథకాలను వాళ్ళ చేతుల్లో పెడుతున్నప్పుడు ఇలాంటి సీఎం గారిని ఎవరు వదులుకుంటారన్నా? ఎవరు వదులుకుంటారన్నా? బిడ్డ పుడితే గోరు ముద్ద, బడికి వెళితే అమ్మఒడి, కాలేజీకి వెళితే వసతి దీవెన, విద్యా దీవెన, అక్క చెల్లెలకు ఆసరా చేయూత, రైతు భరోసా, 0 వడ్డీలు, ఆరోగ్యం బాగోపోతే వైఎస్ఆర్, ప్రమాదం జరిగితే బీమా. ఈ పథకాలు ఉంటే ఇతర దేశాలు, రాష్ట్రాలు మన సీఎం గారు వైపు, మన రాష్ట్రం వైపు
చూడకుండా ఎలా ఉంటాయన్నా? అందుకే రాష్ట్ర ప్రజల గుండెల్లో మీరు ఒక ప్రత్యక్ష దేవుడైపోయారన్నా. ఆ ప్రజల దీవెనలు మీకెప్పుడు మెండుగా దిండుగా ఉంటాయన్నా. మేము ఇంకా రాబోయే రోజుల్లో ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని మా వాలంటీర్ల తరఫున మాట ఇస్తున్నానన్నా. రాష్ట్ర ప్రజలు మరలా మీ కోసం సిద్ధంగా ఉన్నారన్నా. ప్రేమతో, ఎంత ప్రేమతో ఎదురు చూస్తున్నారంటే మరలా మీ చల్లని మేలైన సురక్షితమైన పరిపాలన కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారన్నా. అది మీరు త్వరలోనే చూస్తారన్నా. ఇలాగే మా వాలంటీర్లు ఎంతకన్నా ఉత్సాహంతో రాబోయే రోజుల్లో పనిచేస్తామని మా వాలంటీర్ల తరఫున మీకు వాగ్దానం చేస్తున్నానన్నా. మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటానన్నా. జై జగన్, జై జై జగన్. అందరూ సిద్ధమేనా? సిద్ధమా? ధన్యవాదాలమ్మా. తర్వాత మరొక వాలంటీర్ ముఖాముఖి. మరొక వాలంటీర్ ముఖాముఖి. అన్నా జగనన్న నమస్తే అన్నా. రాయలసీమ ముద్దుబిడ్డ, పులివెందుల పులి, మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా వాలంటీర్లు వందనం కార్యక్రమానికి విచ్చేసినందుకు స్వాగతం అన్నా. అన్నా నా పేరు షేక్ జుబేర్ అన్నా. ఇదే ఫిరంగిపురం మండలం బేతపూడి గ్రామ పంచాయతీలో వాలంటీర్గా గత 4.5 సంవత్సరాలుగా సేవలు అందిస్తా ఉన్నానన్నా. అన్న నా క్లస్టర్లో మొత్తం 62 కుటుంబాలు ఉన్నాయన్నా. ఆ 62 కుటుంబాలకు కూడా మన ప్రభుత్వంలో మీరు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ప్రతి కుటుంబానికి చేరాయి అని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నానన్నా. అన్నా మీరు పాదయాత్ర చేస్తున్న సమయంలో నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ ప్రతి పేద గుండెకి భరోసాని ఇచ్చారన్నా. ఇచ్చిన మాటని నిలబెట్టుకునే క్రమంలో దాదాపుగా 2,62,000 మంది వాలంటీర్ సైన్యాన్ని సిద్ధం చేసుకున్నారన్నా. అన్నా మీ ఆలోచనలకు తగ్గట్టుగానే మీ యొక్క ఏదైతే ఆశయం ఉందో దానికి మేము ఖచ్చితంగా నిలబెట్టుకునే విధంగానే పనిచేశామని చెప్పి చెప్పుకోవడానికి సంతోషపడతా ఉన్నానన్నా. అన్నా సంక్షేమ పథకాలు గతంలో అందరి ద్రాక్షలా ఉండేవన్నా. ఏదన్నా పథకం కావాలంటే మండలాఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయి ఇక మనకు రావు అని జనమంతా అనుకునేటటువంటి సందర్భాన్ని మార్చి ఇవాళ ఏ కష్టము రావద్దని పేద గడపకి ప్రతి పథకము పంపిండుర గడప గడపకి అంటూ ప్రతి గడప తొక్కి ఎవరైతే సంక్షేమ పథకాలకి అర్హులు ఉన్నారో వారిని గుర్తించి ఖచ్చితంగా చివరి లబ్ధిదారి వరకు వాళ్ళకు అందాల్సినటువంటి సంక్షేమాన్ని అందించమని ఈ వ్యవస్థని రూపొందించారన్నా. అన్నా నా పరిధిలో ఒక 22 ఏళ్ల యువకుడు బతుకుదెరవు కోసం కూలి పనులు చేసుకోవడానికి వెళ్ళాడన్నా. అతను 4వ అంతస్తులో పనిచేస్తా ప్రమాదవశాత్తు జారి అక్కడి నుంచి కింద పడ్డాడన్నా. అన్న చావు చివరి అంచు దాకా వెళ్ళాడన్నా. మన ప్రభుత్వంలో మనం ఇచ్చినటువంటి
ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పెంచిన ఘనత అన్న. అది సంజీవనిలాగా అతనికి పనిచేసిందన్నా. అతని ఇవాళ పూర్తిగా కోలుకొని అన్న ఆ యొక్క కుటుంబం తర్వాత వాళ్ళకి జీవనోపాధి ఎక్కడ మిస్ అవుతుందో అని మన ప్రభుత్వంలో చికిత్స అనంతరం ఇచ్చేటటువంటి ఆరోగ్య ఆసరా గత 2 నెలలుగా ఆయనకి చెరో 5,000 చొప్పున 10,000 రూపాయలు సాయం అందించామన్నా. అన్నా నా పరిధిలో ఉన్నటువంటి 4 మానసిక పిల్లలు ఉన్నారన్నా. వాళ్ళల్లో 2 చూపు లేని వారు కూడా ఉన్నారన్నా. అన్న అలాంటి వారికి తెల్లవారకు ముందే 1వ తేదీనే అన్న కోడి కూడా కూయక ముందే మనం వెళ్ళి అలాంటి దివ్యాంగులకి వృద్ధులకి వితంతు మహిళలకి మనం ఇచ్చేటటువంటి పెన్షన్ వాళ్ళు ఒక పండగలాగా 1వ తారీఖున ప్రతి నెల చేసుకుంటా ఉన్నారన్నా. ఈ ఘనతంతా కూడా మీకే దక్కుతుందన్నా. అన్నా సంక్షేమం ఆకాశాన్ని అండిందన్నా. అన్నా మీ పాలన మీ చిరునవ్వు పేదల పాలిట ఒక వరంగా మారిందన్నా. మీ చిరునవ్వు చూస్తే చాలన్నా ఎంతటి బాధలో ఉన్నా మాకు ఒక ఆత్మస్థైర్యం వస్తుందన్నా. అన్నా అలాగే ఈ వ్యవస్థ వచ్చిన కొత్తలో అన్నా మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారన్నా. మూటలు మోసేవాళ్ళమని దొంగలమని అలాగే డే టైం ఇళ్ళో మగవాళ్ళు లేనప్పుడు వెళ్తామని చాలా కించపరిచారన్నా. అన్నా వాళ్ళు మాట్లాడినటువంటి ఆ మాటలకి ప్రతిసారి మీకు అండగా నేనున్నాను, వాలంటీర్లంతా నా కుటుంబ సభ్యులు అంటూ మీరిచ్చినటువంటి ఆ ఆత్మస్థైర్యం రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేసే భాగ్యం మాకు కలిగిందన్నా. అన్నా మీరు ప్రతిసారి ప్రతి ఒక్క సందర్భంలో నా వాలంటీర్లు నా కుటుంబ సభ్యులు అని మమ్మల్ని హక్కున చేర్చుకున్న తీరు అన్నా ఈ జన్మలో మేము మర్చిపోలేమన్నా. అలాగే మేము చేస్తున్నటువంటి సేవకు ప్రతి సంవత్సరం మాలోని ప్రతిభను గుర్తించి ఇలా వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమం వరుసగా ఇప్పుడు 4వ సంవత్సరం అన్నా. గత సంవత్సర కాలంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మాకిచ్చేటటువంటి ఏదైతే అవార్డు ఉందో 10,000 ఉన్న మిత్రని 15,000 చేశారన్నా. 20,000 ఉన్న రత్నని 30,000 చేశారన్నా. అన్నా 30,000 ఉన్నటువంటి వజ్రాన్ని 45,000 చేశారన్నా. అన్నా ఖచ్చితంగా మీ యొక్క పాలన మరింత కాలం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావాలని కోరుకుంటా ఉన్నారన్నా. అన్నా మీ పాలనలో మరలా మేమంతా పనిచేయడానికి సిద్ధం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అన్నా ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించారన్నా. ఈ జన్మంతా మీకు రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ నా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి నా వాలంటీర్ల కుటుంబ సభ్యుల అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నానన్నా. జై జగన్, జై జై జగన్. ధన్యవాదాలండి. జగనన్న ఆలోచనల నుంచి వచ్చిందే వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్లను వారియర్స్ గా మలిచి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మనందరి ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ సందేశం అందివ్వవలసిందిగా కోరుతున్నాం.